అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ ప్యాక్. ఈరోజు వార్తల్లోని మెయిన్ టాపిక్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా రాజకీయాలు అనేది మాటలు అనేది ఎంత అసహ్యకరంగా ఎంత భయంకరంగా ఉన్నాయంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఏమనుకుంటారో కూడా ఆలోచించకుండా కుటుంబంపై రాజకీయ నాయకులు సినీ ప్రముఖులపై ఇంతగా వ్యాఖ్యానించడం అంటే అది ఎంత దురదృష్టకరం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే నేను కొండా సురేఖ వ్యాఖ్యలు ఏదైతే అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా విచారకరం. అసలు రాజకీయాల్లో ఇలాంటి మాటలు అన్నది మాట్లాడకపోవడం చాలా మంచిది. నేను ఇదివరకు చెప్పిన అక్కినేని కుటుంబం నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చినప్పుడు నేను రేవంత్ రెడ్డి సర్కార్ను చాలా గొప్పగా మెచ్చుకున్నాను కూడా, ఎందుకంటే అది వాస్తవం. కానీ ఎప్పుడైతే కుటుంబాల వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకొని వెళ్ళి అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. నిజంగా చెప్పాలంటే విత్డ్రా చేసుకోవాలి అలాంటి వర్డ్స్. కొంచెం రాజకీయాలు ఉన్నప్పుడు కొంచెం మెచ్యూరిటీగా మాట్లాడాలి, కానీ మరీ అంత దిగజారిపోయి మరీ అంత పర్సనల్ లోకి వెళ్ళి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ వ్యాఖ్యలు అనేది నిజంగా ఉపసంహరించుకొని ఉంటే బెటర్. సో మీ ఇష్టం అది. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇజ్రాయిల్ లక్ష్యం ఖమేని. ఖమేని ఎవరంటే హయాతుల్లా ఖమేని, సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ కు సుప్రీం లీడరు హయాతుల్లా ఖమేని అనమాట. మొత్తం ఈయననే చూసుకుంటాడు, హయాతుల్లా ఖమేని. సో ఇతను యాక్చువల్లీ ఒక పూజారి అనమాట. అక్కడ ఎలక్షన్స్ అనేవి ఓన్లీ ప్రెసిడెంట్ కు మాత్రమే, అంటే ప్రైమ్ మినిస్టర్ కు మాత్రమే జరుగుతాయి. ఈ సుప్రీం లీడర్ కు అనేది ఎలక్షన్స్ జరగవు. సుప్రీం లీడర్ అనేది ఆ యొక్క కుటుంబాల, అంటే ఇప్పుడు నిర్ణయిస్తారనమాట. ఎవరైతే ఎక్కువగా పూజారిగా ఉంటారో అతన్ని దేశ ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు. సో ఇతను హయాతుల్లా ఖమేని ప్రజెంట్ గా సుప్రీం లీడర్ గా ఉండు. ఇతని తర్వాత ఎవరు అనేది ఎక్కువ పూజారిగా ఎవరు ఉంటారు సెకండ్ లీడర్ అనేది అట్లా డిసైడ్ అవుతుంది, కానీ ఎలక్షన్స్ ద్వారా మాత్రం డిసైడ్ కాదు. కాకపోతే ఇరాన్ ప్రెసిడెంట్ మాత్రం ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు అనమాట. సో ఇది. సో ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటంటే మేజర్ గా హయాతుల్లా ఖమేని ఇరాన్ అణుస్థావరాలు చమురు క్షేత్రాలపై గురి. మీకు అందరికీ తెలిసిందే, ఇరాను ఎక్కువగా డిపెండ్ అవుతుంది చమురు మీద. ఆయిల్ అనేది చాలా రిచెస్ట్ కంట్రీ. మీకు 1970 ఇస్లామిక్ రెవల్యూషన్ రాకముందు అనేది ఇరాన్ అనేది రిచ్ కంట్రీ చెప్పాలంటే, ఆయిల్ చాలా ఎక్కువగా ఉన్న కంట్రీ. కాకపోతే ఏంటంటే 1970లో ఇస్లామిక్ రెవల్యూషన్ వల్ల వాళ్ళు ఈ మోడ్రన్ పాశ్చాత్య కల్చర్ ను మొత్తం మాకొద్దు, ఈ పెడబోకలు అంటే అప్పుడు అమెరికన్ మిత్రదేశంగా ఉండే ఇరాన్. సో అమెరికన్ కల్చర్ అనేది ఇరాన్ లో ప్రవేశించకూడదు, ఈ సూట్లు బూట్లు ఇట్లాంటి కల్చర్ టైప్ ఉండకూడదు అని చెప్పి 1970లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత వాళ్ళను అప్పుడున్న ఎవరైతే ఇరాన్ పాలకులు అమెరికాతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను దింపి ఇట్లాంటి పూజారుల టైప్లను ఇట్లాంటి వాళ్ళను ఎన్నుకున్నారనమాట. ఎన్నుకున్న తర్వాత పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ అంటే షరియా లా, అల్లా షరియా చట్టం ప్రకారం ఈ దేశం నడుచుకుంటుంది అనమాట. సో ఎక్కువగా డిపెండెన్స్ అయితే వచ్చేది ఏమిటంటే చమురు ఆయిల్ మీద. ఆయిల్ నిక్షేపాలు అనేది విపరీతంగా ఉన్నాయి ఇరాన్ లో. సో మనం ఒకప్పుడు ఇండియా ఇరాన్ నుంచే బై చేసేది ఆయిల్, కానీ అమెరికా ఆంక్షల వల్ల, అమెరికా పెట్టిన కండిషన్స్ వల్ల ఇండియా బై చేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్ గా. కానీ అప్పుడు ఇదివరకు మాత్రం ఇరాన్ నుంచి చాలా బై చేసేది. సో అట్లాంటి ఆయిల్ నిక్షేపాలపైన మరియు ఈ ఖమేని పైన ఇజ్రాయిల్ అనేది దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నది అనమాట. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కు మొన్న నైట్ ఎంత భయంకరంగా 4 మిసైల్స్ తో సో ఇజ్రాయెల్ నగరాలను అటాక్ చేసింది ఇరాన్. సో దానికి ప్రతీకారంగా మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పై ఎలాంటి దాడి చేస్తుందో చూడాలి. సో భయంకరమైన దాడిలో ఉంటుండొచ్చు అనమాట. ఏ క్షణమైన దాడులు చేయొచ్చు అనమాట. సో లెబనాన్ లోకి ప్రవేశించిన ఐడిఎఫ్
ఇప్పుడు లెబనాన్ లోకి ఇప్పుడు మొన్నటి వరకు యుద్ధం చేసింది. ఎలాంటి యుద్ధం చేసిందంటే రాకెట్స్ తోని, మిసైల్స్ తోని యుద్ధం చేసింది. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి భూతలంగా అంటే డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు అనమాట. ఏది లెబనాన్ లోకి ఈ ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఈ మిలిటరీ ఉంది కదా, ఏదైతే మిలిటరీ ఉందో ఆ మిలిటరీ మొత్తం డైరెక్ట్ అందులోకి ఎంట్రీ ఇస్తున్నారు అనమాట. సో అందులోకి ఎంట్రీ ఇచ్చే క్రమంలో 8 మంది ఇజ్రాయెల్ ఆర్మీ మిలిటరీ వాళ్ళు చనిపోయారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. పశ్చిమాసియాలో క్షణ క్షణం భయం. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేది చాలా ఇట్లాంటి యుద్ధాలు ఎప్పుడు యుద్ధాలే ఉంటాయి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీలో. ఈ యోమన్ కానీ, ఈ హైతీ కానీ, ఈ సూడాన్ కానీ, ఇంకా చాలా ఉంటాయి మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎప్పుడు యుద్ధ మేఘాలతో కమ్ముకొని ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని భయపడుతున్నాయి అనమాట. అసలు ఏదేది యుద్ధం చేస్తారో, ఎక్కడెక్కడ ఉంటుందో అని. విజయవంతమైన స్వచ్ఛతా కార్యక్రమం. సో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం తీసుకొని 10 సంవత్సరాలైన సందర్భంగా నరేంద్ర మోడీ నిన్న చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమాన్ని తీసుకున్నాడు. సో అది కూడా నిన్న గాంధీ జయంతి ఉంది కాబట్టి తీసుకున్నాడు అనమాట. మీరు నిన్న చూడొచ్చు, ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేని తర్వాత ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి తాకడంతో టెల్ అవీవీలోని మొసాద్ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పడిన భారీ గొయ్యి. సో ఇరాన్ లక్ష్యం ఏంటంటే మొసాద్. సో మొసాదే ఈ ప్రపంచంలో వాళ్ళకు సంబంధించిన, ఈ ఇరాన్ కు సంబంధించిన ఆ పెద్ద పెద్ద లీడర్స్ ను హత్య చేస్తుంది. వాళ్ళకు లెబనాన్ కు సంబంధించిన నజ్రాలాను, హమాస్ చీఫ్ ను, చాలా మందిని ఇట్లాంటి వాళ్ళను అంతం చేస్తుంది మొసాదే అనమాట. సో మొసాద్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి టెలి అవీవ్ నగరంలో ఉంటుంది, ఏది ఇజ్రాయెల్ లోని. సో ఫస్ట్ ఆ నగరాన్ని గురి చేస్తే, సో మొసాద్ను డ్యామేజ్ చేస్తే ఈ ఇజ్రాయెల్ దూకుడును తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో డైరెక్ట్ టెలి అవీవ్ నగరం మీద ఇరాన్ దాడి చేసింది అనమాట. సో అందులో భాగంగానే మీరు చూడొచ్చు, ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి తాకడంతో టెల్ అవీవ్ లోని మొసాద్ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పడిన భారీ గొయ్యి. సో ఇది అన్నమాట. సో టెల్ అవీవ్ నగరం మీద అటాక్ చేయడానికి మేజర్ ఉద్దేశం ఏంటంటే మొసాద్ ను టార్గెట్ చేయడం. ఇరాన్ ఇప్పుడు ప్రెసెంట్ గా మొసాద్ ను టార్గెట్ చేసి మొసాద్ ను డ్యామేజ్ చేస్తే ఇది మొత్తం తగ్గించవచ్చు అన్న ప్లాన్ తో చేసింది. కానీ అంతవరకు చైనా దుండగుల సైబర్ దండయాత్ర అన్నమాట. సో ఇది ఒకటి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. కొలువు పోయింది, జైలుకి వెళ్తే కడుపు నిండుద్దేమో. సో బెంగళూరు సిటీలో ఏదైతే జాబ్ పోయిందో అతను బతకడం అనేది మహా గగనంగా మారింది. సో జైలుకి వెళ్తే ఇంకా జైల్లో ఫుడ్ కానీ, బెడ్ కానీ అంత ఫ్రీగా ఉంటుంది అనే ఉద్దేశంతో జైలుకి వెళ్ళిందంట.
కాశ్మీర్లో 3 దశలు కలిపి 63.45% పోలింగ్ వచ్చింది. సో కాశ్మీర్లో 3 ఫేసెస్‌లో మొత్తం కలిపి 63.45% చాలా ఎక్కువ. ఎందుకంటే అది టెర్రరిస్టులు చాలా భయపడుతూ ఉన్న స్టేట్స్ అన్నమాట. ఎప్పుడు అటాక్ జరుగుతుందో తెలవని స్టేట్స్. కానీ అట్లాంటి స్టేట్‌లలో ఇప్పుడు దాదాపు 63.45% అంటే చాలా ఎక్కువ అన్నమాట. 3 దశల్లో కలిపి 63.45% ఓట్లయ్యాయి. ఈ ఆగ్రహించిన ఇజ్రాయెల్ ఏరాస చీఫ్ పై నిషేధం అన్నమాట. ఏం చేసిండు? సో ఇరాన్ దాడిని అంటే ఇరాన్ ప్రెసిడెంట్ గా ఇజ్రాయెల్ పై దాడిని ఎవరైనా ఖండించకుండా ఎవరైనా సమర్థిస్తే ఇరాన్ సమర్థిస్తే మాత్రం అట్లాంటి దేశాలను తమ దేశంలోకి స్వాగతించబోమని చెప్పి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు చెప్పాడు. సో అందులో ఈ ఐరాస సెక్రటరీ జనరల్ అంతమంది ఇరాక్ ఈ ప్రాంతంలో వీటిని తీవ్రంగా పరిగణిస్తున్న నెతన్యాహు ప్రభుత్వం దీనికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇరాన్ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ఐరాస శక్తులను తమ దేశంలో ప్రవేశించకుండా నిషేధించినట్టు వాళ్ళకు ఇది చెప్పిండు అనమాట. ఐరాస జనరల్ సెక్రటరీని వాళ్ళు ఇది చేస్తారు. సో ఇది ఇంకా ప్రజెంట్ గా ఇంకప్పుడు నెక్స్ట్ ఇజ్రాయెల్ తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో గ్లోబల్ పరంగా ఎలా ఉంటుందో ఒకసారి మనం చూస్తే గానీ ఇది తెలియదు. సో ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.